బాబు రాహుల్, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బెటర్గానే ఉందండి. కుట్లు తీసే వరకు జాగ్రత్తగా ఉండాలి కదా. డోంట్ వరీ, మీకేం కావాలన్నా నాకు చెప్పండి. థ్యాంక్ యూ బ్రో. ప్రణవి గారు, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీ వుడ్ బి వెరీ నైస్ పర్సన్. యు ఆర్ లక్కీ. థ్యాంక్ యూ. నువ్వు కూడా లక్కీనే బాబు. ఏ విషయంలో ఆంటీ? అరే, మా మీదున నిన్ను దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చి నిన్నెంతో ప్రేమగా చూసుకుంటోంది కదా. అవును, మా మిథున విషయంలో నీ అభిప్రాయం ఏంటి? మిథున్ గారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. షీఈ్ గ్రేట్. ఓ, అందుకనేనా నువ్వు మిథున ప్రేమలో పడ్డావు? అంటే సంక్రాంతి సంబరాల్లో మిథునని చూసి ఇష్టపడ్డారు కదా? నిజం చెప్పాలంటే సంక్రాంతి సంబరాల్లో హీరో మన రాహులే కదా మామ్. అక్కడ మిథున రాహుల్ ఇద్దరూ గెలిచి మన ఊరిని గెలిపించారు. అప్పుడే మిథున నచ్చుంటుందమ్మా. అయ్యో, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మిథున్ గారిని ప్రేమించడం ఏంటి? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి, మిథున ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిపోయిందని బాధపడుతున్నావా? చూడు, నీకు మేము ఫేవర్ చేయడానికి వచ్చాం. నీ ప్రేమలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పడానికే వచ్చాం. ఇంకా చెప్పాలంటే నీ ప్రేమని ఎంకరేజ్ చేయడానికి వచ్చాం. మీ ప్రేమకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. మీ ఫ్యామిలీ నాకు ప్రాణభిక్ష పెట్టింది. అలాంటి మీకు రాహుల్, ముందు నువ్వు భయపడుకో. నీ ప్రేమ గురించి మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మేము కూడా నీ ప్రేమ గురించి మిగతా ఎవ్వరికీ చెప్పము. నిజానికి నువ్వు మిథునని ఇష్టపడుతున్నావని తెలియగానే మేము ఎంతో సంతోషించాం తెలుసా. అసలు ఆ విషయం మాట్లాడదామనే వచ్చాం. చూడు రాహుల్, గౌతమ్ నా సొంత మేనల్లుడు, మిథున నా మేనల్లుడి భార్య. వాళ్ళ గురించి నా పెద్దరికం వదిలేసేందుకు మాట్లాడుతున్నానో తెలుసా? కేవలం మిథున లైఫ్ గురించి, తన కష్టాలని కన్నీళ్లను పొగడ్డానికి ఇదిగో నీతో మాట్లాడుతున్నాను. మిథునకి ఏం కష్టాలున్నాయి? తను హ్యాపీగానే ఉంది కదా. పైకి తనలా హ్యాపీగా ఉంటుంది, కానీ మనసులో కుమిలిపోతోంది. తను కూడా నా కూతురు లాంటిదే, ఈ ఇంటి కోడలే, కానీ పని మనిషి కంటే ఘోరంగా ఇంట్లో బ్రతుకుతోంది తెలుసా. అసలు ప్రాబ్లం ఏంటి? మిథున భర్త గౌతమే తన అసలైన ప్రాబ్లం. గౌతమ్ పెద్ద శాడిస్ట్. తన మొదటి భార్యని చంపేశాడు. ఆరాధ్యకి తల్లి లేకుండా చేశాడు. ఆ సమయంలో ఆ బిడ్డను అక్కున చేర్చుకున్న మిథున మీద ఇదిగో నా మేనల్లుడి శాడిస్ట్ కన్ను పడింది. ఆ ఆరాధ్యని అడ్డం పెట్టుకుని మిథునికి దగ్గరయ్యాడు. పాపం, మిథునికేమో పిల్లలంటే పిచ్చి ప్రేమ. గౌతమ్ మోసపు మాటలకి ఆ మాయకంగా మోసపోయి పెళ్లి చేసుకుంది. లేత వయసులో ఏ అమ్మాయి అయినా రాజకుమారుల్లా ఇదిగో నీలాంటి అందమైన భర్త కావాలని కలలు కంటుంది. కానీ సెకండ్ హ్యాండ్ గౌతమ్
మిథునని బుట్టలో వేసుకుని తన జీవితాన్ని సర్వనాశనం చేసేశాడు. హ, టూర్లు, షికార్లు, లాంగ్ డ్రైవ్లతో ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఇలా 2 పిల్లలు తల్లించేసి పంజరంలో చిలకం చేశాడు మా బావ. ఎంత దారుణమో మీరే ఆలోచించండి. ఇంటి పని, పిల్లల పని, చివరికి ఆఫీస్లో కూడా జీఎంని చేసి తనకంటూ స్వేచ్ఛ లేకుండా బానిసను చేసేశాడు రాహుల్. మాతృత్వానికి దూరం చేశాడు. అచ్చట ముచ్చట లేకుండా మిథున లేత ప్రాయాన్ని మట్టిపాలు చేస్తున్నాడు రాహుల్. హ, పిల్లల మీద మిథునికి ఉన్న ఎఫెక్షన్ ని క్యాష్ చేసుకున్నాడు. మిథున మంచితనమే తనకి శాపమైంది. హ, నా మేనల్లుడు పైకి చాలా ప్రేమగా ఉంటాడు, కానీ 4 గోడల మధ్య మిథునికి నరకం చూపిస్తున్నాడు బాబు. మా బావకి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా తన్ని నేను పెళ్లి చేసుకోలేదు. అతను దుర్మార్గుడు అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? నమ్మలేకపోతున్నానండి. అసలు ఇన్ని కష్టాలు పడుతూ ఎందుకుంటున్నారు? తను స్వేచ్ఛగా ఎందుకు బయటికి వెళ్ళలేకపోతున్నారు? హ, ఇదిగో ఇప్పుడు నీ ద్వారా తనని బయటికి తీసుకెళ్లే అవకాశం వచ్చింది రాహుల్. సంక్రాంతి సంబరాల్లో నీ తెగింపు, నీ ధైర్యం మా మిథునికి బాగా నచ్చాయి. అందుకే హాస్పిటల్లో నీకు బ్లడ్ ఇచ్చింది. మేమంతా వద్దు అన్నా కూడా సరే పట్టుబట్టి నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. హ, ఇరుగు పొరుగు వాళ్ళకి నువ్వు కావాల్సిన వాడివని పరిచయం చేసింది. పైకి చెప్పుకోలేదు, కానీ నీ మీద మిథునికి ప్రేముంది రాహుల్. నువ్వు మిథునికి దగ్గరవ్వడానికి, తనని పెళ్లి చేసుకోవడానికి మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు ఒప్పుకుంటే మేమంతా కలిసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాం. చెప్పండి, దానికి మీరు రెడీనా? పిన్ని, బాబాయ్ ఫోన్. హే, నేను తర్వాత మాట్లాడతానని చెప్పు. లేదు, అర్జెంట్కి ఇప్పుడే మాట్లాడాలంట.